గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. సింహరాశి వారికి ఈ రాశిలో రవి, బుధుడు, కేతువు, ద్వితీయంలో శుక్రుడు, వ్యయ స్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శనీశ్వరుడు, సప్తమ స్థానంలో రాహువు. నూతన వ్యాపార ఒప్పందాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నడమంత్రంగా అగ్రిమెంట్స్ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. దూరపు దృష్టితో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీకున్నటువంటి ఇంట్యూషన్ శక్తి, అంటే ఇప్పుడు ఇలా జరగచ్చేమో, దీనివల్ల ఇలా మంచి జరుగుతుంది లేదా ఇలా చెడు జరుగుతుంది అన్న అభిప్రాయం మీకు ఏదైతే వచ్చిందో దీనికి ముమ్మాటికి కట్టుబడి ఉండండి. మీకు వచ్చింది కరెక్ట్ ఆలోచనే, కరెక్ట్గానే అనిపించింది. ఇందులో మాత్రం ఏ మార్పు లేదు. ఎవరో ఏదో వచ్చారు, మీరు అవునంటే వాళ్ళు కాదని, మీరు కాదంటే వాళ్ళు అవునని చెప్తున్నారంటే ఆపేసేయండి పనులు. దీనివలన మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఒక 10 రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ పునరాలోచన చేసుకొని నిర్ణయాలు చేయండి. దీనివలన ప్రయోజనాలను పొందుతారు. అధిక ఒత్తిడి కలిగి ఉంటారు. పనులు వెంటనే నెరవేరాలి, అప్పటికప్పుడు జరగాలి, ఇప్పుడు జరగకపోతే చాలా చికాకులు ఏర్పడతాయి అన్నటువంటి ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతుంటాయి. డిసిప్లైన్ ఓరియంటెడ్గా ఉంటారు, టాస్క్ ఓరియంటెడ్గా ఉంటారు. ఇచ్చిన పనులు చక్కగా చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. పై అధికారుల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో తులసి అమ్మవారి శ్లోకాన్ని పఠించడము, తులసి కోట దగ్గర లక్ష్మీ ప్రమిదలతోటి లేదా మట్టి ప్రమిదలతోటి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన గురుబలం పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలు ఏవి నెరవేరటం లేదు, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొత్త రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉన్నటువంటి ప్లాట్ని అమ్మివేసి కొత్త ప్లాట్ను కొనుగోలు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అదేదో కొనుక్కున్నప్పటి నుంచి కలిసి రావడం లేదు, ఈ విధమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి గురువులను సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. దీనివలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3.